चादरघाट पुलिस ने एक ऐसे बाप बेटे को गिरफ्तार कर लिया जो मुतादिद अफराद को ये यकीन दिलाते हुए कि कॉइन क्रिप्टो करेंसी में सरमायाकारी से उन्हें ज्यादा मुनाफा होगा, करोड़ों रुपये गबन करने के बाद फरार हो रहे थे। मलकपेट रेसकोर्ट रोड के साकिन संतोष मायस्त्री और मोहन मायस्त्री दोनों बाप बेटे ऑनलाइन करेंसी कारोबार किया करते थे और उन्होंने उन लोगों को ये पुरकशिश तरगीब दी कि अगर वो इस कारोबार के लिए उन्हें कर्ज के तौर पर रकूमत फराहम करते हैं तो उन्हें वो सूद समेत वापस कर देंगे। इस पुरकशिश तरगीब ने ताजिरीन और वजीफेयाब मुलाजिमीन को इसके झांसे में लाया, जिसके बाद इन लोगों ने लाखों रुपए की रकम इस धोखेबाज ताजिर के पास जमा करवाई। महीनों गुजरने के बावजूद जब कोई फायदा हासिल नहीं हुआ तो उन लोगों ने उसे फोन करना शुरू किया और फिर उसके घर भी गए, जिस पर उसने ये कहते हुए उन्हें टालता रहा कि वो उनके अकाउंट में कर्ज की रकम जमा कर देगा, लेकिन इसके बावजूद भी वो अपने वादे को निभाने से खासी रहा। जिसके बाद दोबारा उसके घर जाकर तकाजा किया गया तो उसने धमकियां देनी शुरू कर दी। बिल आखिर पुलिस चादरघाट में इस वाक़े की शिकायत दर्ज करवाई गई, जिस पर पुलिस ने इन दोनों बाप बेटों को गिरफ्तार कर लिया। బిట్కాయిన్, నెట్లరు, క్రిప్టో కరెన్సీ, ఎంట్రోపే అని వివిధ రకాలుగా ఆన్లైన్లో ఆశ చూపిస్తూ మోసం చేస్తున్నారు. ఫస్ట్ నన్ను ఒక 50,000 అర్జెంటుగా కావాలి అని చెప్పి వాళ్ళ మా బాబుకు పంపించాలి, గోవాలో ఉన్నాడని చెప్పి నా దగ్గర తీసుకొని వాటిని డిలే చేస్తూ మా వాడు ఇవ్వట్లేదు, నువ్వు పోయి అడుగుపో అని చెప్పి నన్ను పంపించి అట్లా సంతోష్ అతని దగ్గర కొడుకు దగ్గరికి పంపించడం జరిగింది. కొడుకుని అడిగితే నా దగ్గర వచ్చేవి ఉన్నాయని చూపించి ఆన్లైన్లో మొత్తము ట్రాన్సాక్షన్స్ ఇన్ని వచ్చే ఆగిపోయిన ఉన్నాయి డాలర్స్ అని చెప్పి ఇక నాకు ఒక 20,000 ఇస్తే మీకు రేపు మార్నింగ్ ఇస్తా అని చెప్పి అట్లా మళ్ళీ వెంటనే నైటు 20,000 ఇవ్వడం జరిగింది. 50,000, 20,000, 70,000 కలిపి మీకు మార్నింగ్ ఇస్తా అని చెప్పి తీసుకున్నాడు. తీసుకొని మళ్ళీ వెంటనే ఇట్లా స్టక్ అయిపోయినాయి. మళ్ళీ ఇంకొక 20,000 కావాలని చెప్పి ఇట్లా నా దగ్గర చెక్కులు ఇస్తూ డబ్బులు తీసుకుంటూ అట్లా చాలా రోజులు చాలా రకాలుగా నన్ను దగ్గరగా ఒక 8 నెలల కాలంలో 45 లక్షల రూపాయలు వివిధ అకౌంట్లలో వాడి ఫ్రెండ్ వాళ్ళ పిన్ని కొడుకు అట్లా వివిధ అకౌంట్లలో వేయించుకొని మోసం చేయడం జరిగింది. ఇట్లా అనేక మందిని మోసం చేస్తూ సమాజాన్ని ఇచ్చేస్తున్నారు.